రైట్. అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన, వార్తలు ప్రసారం చేసినంత మాత్రాన బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? సో దీనిపైన అంటే వార్తలు వేయకూడదా? వార్తలు వేస్తే బెదిరిస్తారా? కళ్ళ ముందు అడ్డంగా దొరికి విజువల్స్తో సహా దొరికిన తర్వాత, నిర్దాక్షిణ్యంగా దొరికిన తర్వాత మా ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరిస్తారా? బూతులు తిడతారా? ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని రాజు న్యూస్ డిమాండ్ చేస్తోంది. పేకట్ట రాయిళ్ళు ఎక్కడో చెట్ల కింద దొరకడం కాదు, అధికారికంగా పార్టీకి చెందినటువంటి నాయకులే దొరికి ఆ వార్త ప్రసారం చేస్తే బెదిరింపులకు పాల్పడతారా? ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది? పచ్చటి అడవుల్లో ఏం జరుగుతోంది? మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఏం జరుగుతోంది? ఇవే కదా ప్రశ్నలు రాజు న్యూస్ ప్రశ్నించింది. ఇవే కదా ఉదయం నుంచి మేము చేస్తున్నటువంటి క్వశ్చన్. దీనిపైన సమాధానం బెదిరింపులా? ఖండించాలా? చట్టం ఉంది, ఫిర్యాదు చేయొచ్చు. బెదిరింపులకు పాల్పడతారా? అధికార పార్టీ అండలా? అధికార పార్టీలో ఉన్నటువంటి అహంకారమా? ఖచ్చితంగా దీనిపైన ముందుకే పోతాం. ఒక ములుగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పేకాట క్లబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో. ఇస్రోడ్ల వెంకన్న గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వెంకన్న గారు ఉన్నారా? ఇస్రోడ్ల వెంకన్న గారు, మీరు మా కరెస్పాండెంట్కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అన్న మాట వాస్తవం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అంశం పైన ఫిర్యాదు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఈ విజువల్స్ని పెట్టుకొని. దయచేసి మీరు ఫోన్ లైన్ కట్ చేశారు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవసరమైతే మీడియానే మీ దగ్గరకు వస్తే, లేదంటే మీరైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు ఈ వార్తను, ఒకవేళ తప్పైతే కనుక. కానీ మీలాంటి వాళ్ళ వల్ల జిల్లా నాయకత్వానికి, పార్టీకి చాలా పెద్ద నష్టం. ఇదే మేము క్వశ్చన్ చేసేది.